హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న కృష్ణాష్టమి కదా, సో నేను కృష్ణాష్టమి సందర్భంగా మా ఊర్లో ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు, ఎలా కండక్ట్ చేశారు అనేది వీడియో అంతా 1 by 1 3 ప్రోగ్రామ్స్ ఉంటాయి. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు 3 ప్రోగ్రామ్స్ అర్థమవుతాయి. సగమే చూసేసి ఏం లేదు అని అనుకుంటే అర్థమవుతుంది. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూసాక ఛానల్ వీడియో మాత్రం నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నుండి ఈ భజన కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఈ భజన కార్యక్రమం అయితే చాలా మంది ఒక్కొక్క సాంగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళకుండా కట్టిపడేసేలా మనసుకు హత్తుకునేలా ఉన్నాయి సాంగ్స్. కృష్ణుడి మీద మొత్తం సాంగ్స్ పాడారు. ఇక్కడ ఇది మా కృష్ణాలయం. ఇదంతా ఖాళీ ప్లేస్ కూడా చాలా ఉంటుంది, చాలామంది కూర్చునేలా ఉంటుంది. దశమి కృష్ణాష్టమి మా ఊర్లో అయితే స్పెషల్, చాలా స్పెషల్. దశమికి కూడా వీడియో పెడతాను. కృష్ణాష్టమి అయితే మా ఊర్లో జరిగినంతలా ఎక్కడ జరగదు, నేను చూడలేదు ఎక్కడ. ఇప్పటికొచ్చి దశమి కూడా అంతే, మా ఊర్లో నేను చూసినంతగా ఇప్పటికొచ్చి ఎక్కడ చూడలేదు. అండ్ వీళ్ళందరూ మా ఊర్లో నేర్చుకున్న వాళ్ళే. అటు సైడ్ ఉన్నారు కదా, వాళ్ళు వచ్చి నేర్పించారు. ఇటు సైడ్ అందరూ మా ఊరు ఆడవాళ్ళు, వాళ్ళందరూ నేర్చుకున్నారు. ఎక్కడి నుంచో గురువు గారు వచ్చి ఎవరో నేర్పించారంట. సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు. వాళ్ళు పాడిన ఒక్కొక్క సాంగ్కి మనం అక్కడి నుంచి ఆ పాటకి కృష్ణుడి మీద పాడిన అసలే కృష్ణుడు అంటే అట్రాక్షను. అలాంటిది కృష్ణుడి మీద పాడిన ప్రతి పాటకి మనల్ని అక్కడే కట్టిపడేసేలా, అక్కడి నుంచి వెళ్ళకుండా అక్కడే ఉండేలా ఉన్నాయి సాంగ్స్ అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసినాయి. అండ్ వీడియో ఇదిగా చూడండి, ఇక్కడ నుంచి క్లారిటీగా కనిపిస్తుంది. ఎదురుగా వచ్చి తీయడం వల్ల ఇక్కడ నుండి క్లారిటీగా కనిపిస్తుంది. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ మా ఊరు వాళ్ళే. అమ్మాయి ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ మా ఊరు వాళ్ళే. ఇటు సైడ్ అబ్బాయిలు ఉన్నారు కదా, వీళ్ళు వచ్చి నేర్పించే వాళ్ళంట. ఎక్కడి నుంచో ఈ గురువు గారు వాళ్ళు వచ్చి నేర్పించే వాళ్ళంట. వీళ్ళందరూ నేర్చుకున్నారు. ఇంకా చాలామంది నేర్చుకున్నారు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళైతే రాలేదు, కానీ మిగతా వాళ్ళైతే వచ్చారు. చూడడానికి కూడా అంతే జనం వచ్చారు. అండ్ మా ఊర్లో ఇలాంటి కార్యక్రమాలు అయితే చూడడానికి చాలా జనం వస్తారు. భజన అవిని పల్లెటూర్లు కదా, బాగుంటాయి. పల్లెటూరులో పండుగలు చాలా బాగుంటాయి. మా ఊర్లో చెప్తున్నాను కదా, దశమి అండ్ కృష్ణాష్టమి మీరు ఎప్పుడైనా సరే మా ఊరు వస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇంత ఎక్స్పీరియన్స్ మేము ఎప్పుడూ చేయలేదంటారు. ఏ ఊర్లో కూడా ఇంత అలా జరగదు. అండ్ చాలా బాగా చేస్తారు. వీళ్ళు మార్నింగ్ నుండి 2 వరకు కంటిన్యూగా అలా చేస్తూనే ఉన్నారు భజన. ఏమి తినకుండా, డ్రింక్స్ టీ అలా తాగారు, కానీ ఏం తినకుండా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా చేస్తూనే ఉన్నారు భజన. అలా కంటిన్యూగా భజనలు అవి చేస్తూనే ఉన్నారు. చాలా బాగా చేశారు. ఒక్కొక్క సాంగ్ అయితే అక్కడి నుంచి మనం వెళ్ళకుండా అక్కడే కట్టి పెడేసేలా ఉన్నాయి. దీని తర్వాత ఒక్కొక్క కార్యక్రమం అలా వస్తూ ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రాం చూడండి, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూసాక మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో అయితే మామూలుగా ఉండదు, చాలా బాగుంటుంది. అందుకే చెప్తున్నాను, లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు లాస్ట్ వరకు చూసాక మీకు అర్థమవుతుంది. సగం చూసి ఏం పెద్ద బాగాలేదని అనుకుంటే ఏమి ఉండదు. ఈ భజన కార్యక్రమం అయిపోయాక కృష్ణుని ఊరేగింపు ఉంటుంది, ఉట్టి ప్రోగ్రాం ఉంటుంది. ఇవన్నీ 1 by కేక్ కటింగ్ ఉంటుంది. ఇవన్నీ 1 by 1 ఉంటాయి. సో మీరు లాస్ట్ వరకు చూసిన తర్వాత, ఎందుకైతే చాలా చెప్తున్నానో ఒకసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. చూసారు కదా, జనం చూసారు ఎంతమంది ఉన్నారో, చాలా జనం వచ్చారు. అందరూ కూర్చుని అలా అందరూ కూర్చుని అలా వింటున్నారు భజన కార్యక్రమం. సాంగ్స్ అయితే బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారు భజన అయితే. అందరినీ మా ఊర్లో అందరూ వచ్చి చూస్తారు ప్రతి కార్యక్రమం. మీరు లాస్ట్ వరకు చూస్తే మా ఊర్లో ప్రతి ఒక్కరిని చూడొచ్చు. మీరు అందరూ ఎలా చూస్తారు, పల్లెటూరులో ఎలా ఉంటుంది, ఆ వాతావరణం ఎలా ఉంటుంది, ఇవన్నీ బాగుంటాయి. నెక్స్ట్ నేను ఇంటికి వెళ్తే వీళ్ళు ఆడుకుంటున్నారు కళ్ళగంతలు. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది, మా అమ్మ వాళ్ళ హౌస్. ఇక్కడ ఆడుతున్నారు పిల్లలు. మా అమ్మ వాళ్ళ ఊరు ఇదంతా. పిల్లలు ఆడుతున్నారు. వీడియో ఇది కూడా పిల్లలు ఆడుతున్నారు కదా, బాగుంది కదా అని. మా చెల్లి పాప మొన్న వేసింది కదా కృష్ణుడి వేసం, ఫొటోస్ పెట్టాను తను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గొల్లలో చేసేది ఆడతారు కదా, తప్పుడు గుండ్లు అంటారు అనుకుంటా. తప్పుడు గుండ్ల ఆట ఆడుతున్నారు కదా. ఇది కూడా ఇది ఊరేగింపులో భాగంగానే 3 నుండి స్టార్ట్ అయింది ఊరేగింపు. కానీ ఊర్లోకి వచ్చేసరికి 6 అయింది. 6 వరకు ఊళ్ళోకి రాలేదు. 6కి ఊళ్ళోకి వచ్చారు. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళు. ఇంకా ఉండేవాళ్ళు జనం, కానీ వెనక చూపిస్తాను చూడండి. కృష్ణుడు ఊరేగింపులోకి అందులో కలిసిపోయారు. వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇక్కడ. మిగతా వాళ్ళందరూ అందులో కలిసిపోయి అక్కడ డ్యాన్సులు చేస్తున్నారు. ఆ డ్యాన్సులు కూడా చూద్దరు కానీ వీడియో లాస్ట్ వరకు చూస్తే. అండ్ దీన్ని కూడా చూడడానికి చూసారా, మా ఊళ్ళో ఎంతమంది వచ్చారో. మొత్తం పల్లెటూరులో ఇలానే వస్తారు.
అదే మన వైపు అంటే సిటీస్ టైప్ దగ్గర అయితే ఏమి ఉండదు, అలా చూసి చేసుకుంటా ఏదైనా సరే అలా రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే అవి ఏం జరుగుతున్నాయో కూడా మనకు తెలియచ్చు, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఇక్కడైతే. అదే సిటీస్లో అయితే. అదే పల్లెటూరులో అయితే బాగుంటాయి ఇలాంటి కార్యక్రమాలు. కృష్ణాష్టమి, విజయదశమి ఇవన్నీ బాగా చేస్తారు. చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకా మా కృష్ణుని ఊరేగింపు మామూలుగా చేయట్లేదు. కుర్రాళ్ళ హడావిడి అయితే మామూలుగా లేదు. కృష్ణుడు బొమ్మ పట్టుకొని చూసారా ఎలా ఎగురుతున్నారా? ఒక్కొక్కడు ఒక్కొక్క కృష్ణుడే. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కడు ఒక్కొక్క కృష్ణుడే అలా ఎగురుతున్నారు చూసారా? వాళ్ళందరూ యూత్, న్యూ జనరేషన్ మొత్తం అందరూ. ఇప్పుడు జనరేషన్ ఎగురుతున్నాడు ఆ ఫోటో పెట్టుకుని. మా మావయ్య గారు అబ్బాయి చూశారు కదా ఎలా చేస్తున్నారో. జనం చూసారా ఎంత జనం ఉన్నారో. అదే తప్పుడు కుండలు కాడ చూసారా ఎవ్వరూ లేరు పెద్దగానే. ఇక్కడ చూసారా అంతే. మనకి ఎవరికైనా సరే మంచి నచ్చదు, చెడే నచ్చుతుంది. ఎగ్జాంపుల్ ఇదే. అంటే ఇలా డీజే సౌండ్స్తో అలా ఉండేవైతే ఈ సాంగ్ నేను వదిలేద్దును, కానీ గైడ్లైన్స్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సాంగ్స్ అయితే ఎక్కడ ఉంచలేదు. ఆ భజన కార్యక్రమాలంతా కాపీరైట్స్ పడతాయి కదా, సో నేను సాంగ్స్ అయితే ఎక్కడ ఉంచలేదు. చూసారా డ్యాన్స్లు ఎలా వేస్తున్నారో. ఎవరికైనా సరే మంచి నచ్చదు, చెడు నచ్చుతుంది. ఇక్కడైతే 6 నుంచి స్టార్ట్ చేసి 8 వరకు ఇంకా మా వీధిలో మా ఊర్లోనే తిప్పారు. చూసారు వెళ్ళి కొంచెం వెలుగున్నప్పుడు స్టార్ట్ చేసిన వీడియో చీకటి పడిపోయింది చూసారు కదా. చీకటి పడే వరకు మా వీధిలోనే ఇంకా అలా డ్యాన్స్ చేస్తూ 6 నుండి 8 వరకు అలా 2 hours అలా డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక్కడైతే ఎంతమంది జనం ఉన్నారో చూసారు కదా. వీళ్ళందరూ మా ఊరి వాళ్ళే. ఇంకోటి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మా ఊర్లో ఓన్లీ యాదవ్స్ అంటే కృష్ణాష్టమి యాదవ్స్ చేస్తారంటారు కదా, అలానే ఏమి ఉండదు. ఓన్లీ యాదవ్సే చేయాలనేది ఏమి ఉండదు. అన్ని కులాల వాళ్ళు మేము కలిసే ఉంటాము. ప్రతి ఒక్కరు అక్కడ అందరు కులాలు ఉన్నారు. కేక్ కట్ చేస్తున్నారు కృష్ణుడికి. నెక్స్ట్ ఊరేగింపు అవ్వగానే కృష్ణుడికి కేక్ కట్ చేశారు. అది అందరికీ ప్రసాదంలా పంచిపెట్టారు కృష్ణుడిది కేక్ కట్ చేసి. అది కూడా చూసారు ఎంత బాగా. అది అక్కడ కూడా గోవిందనామాలు చదువుకుంటూ కట్ చేశారు చాలా బాగానే. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వీడియో అయితే. గోవిందా అంటూనే వీడియో కేక్ కట్ చేశారు. అదే మొత్తం ఎంతమంది జనం వచ్చారో అంతమందికి అది సరిపెట్టారు. సరిపెట్టడం కదా, అది సరిపోవడం కూడా దేవుడు మాయ ఉండాలి. ఆయన కట్ చేస్తున్నారు కదా, ఆయన గుడి పెద్ద, సో ఆయన చేత కట్ చేయించారు. వీళ్ళందరూ అంటే అన్ని అదర్ క్యాస్ట్ అందరు క్యాస్ట్ల వాళ్ళు ఉంటారు. మాకు అలా క్యాస్ట్ ఫీలింగ్స్ అయితే ఉండవు. పల్లెటూరులో నిజంగా ఇప్పుడు కూడా ఉండవు, అంతగా ఉండవు. ఓన్లీ యాదవ్స్ అయితే కాదు, ఇన్ని రోజులు ఎప్పుడూ నేను చూడలేదు. మొత్తం అన్ని క్యాస్ట్ల వాళ్ళు కలిసి మా ఊర్లో ఒక్క ఊర్లోనే చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చి ఉట్టు ప్రోగ్రామ్. చూసారు మా గుడి చూడండి ఎంత బాగా అలంకరించారో. విద్యుత్ దీపాలతో కాంతులతో మెరిసిపోతుంది కదా, చాలా బాగా అలంకరించారు కదా. నెక్స్ట్ వచ్చేసి మెయిన్లీ ప్రోగ్రామ్ అండి ఇది, ఉట్టు ప్రోగ్రామ్. చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళు కూడా వస్తారు మా ఊర్లో ఈ ప్రోగ్రామ్ చూడటానికి. అంత బాగా జరుగుద్ది. 1 week సెలబ్రేషన్స్ జరుగుతాయి మా ఊర్లో. అంటే కృష్ణాష్టమి నుండి వినాయక చవితి వరకు కృష్ణాష్టమి వేడుకలే జరిగేవి. నా చిన్నప్పుడైతే అంత బాగా చేసేవాళ్ళు. వీధి మూవీస్ ఇవన్నీ వేసేవారు, వీధిలో సినిమాలు ఇవన్నీ వేసేవాళ్ళు. ఇప్పుడైతే అవి వేయట్లేదు, ఇంక అందరూ ఎవరు చూడట్లేదు కదా అని. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టేవారు, డీజేస్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టేవాళ్ళు. అలా 1 week అలా సెలబ్రేషన్సే జరిగేవి. చూడండి ఉట్టు ప్రోగ్రాము ఎంత అలా జరుగుతుందో. ఇది కంటిన్యూస్గా 9 to 10:30 వరకు జరిగింది అనుకో, 9 to 11 వరకు జరిగింది ఉట్టు ప్రోగ్రామ్ అయితే. కంటిన్యూస్ అక్కడ ఉన్న జనం ఎవ్వరు వెళ్ళరు ఇంటికి, అలా చూస్తూనే ఉంటారు. ఇంకోటి ఏంటంటే స్పెషల్, మా చుట్టుపక్కల ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ ఈ ప్రోగ్రామ్ చూడడానికి మా ఊరే వస్తారు. మా ఊరు వచ్చి చూస్తారు. ఎందుకంటే కృష్ణాష్టమి నిజంగా చెప్తున్నాను, నేను చూసినంతవరకు కృష్ణాష్టమి మా ఊర్లో జరిగినంత అలా ఇంకెక్కడా జరగదు. కులాలకి మతాలకి అతీతంగా జరుగుతుంది. అక్కడ క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, అందరూ హిందూస్ ఉంటారు, అందరూ ఉంటారు. అంటే కులాలకి మతాలకి అతీతంగా మా ఊర్లో కృష్ణాష్టమి నా చిన్నప్పటి నుంచి చేయడం నేను చూస్తున్నాను. అందరూ వచ్చి పాల్గొంటారు, అందరూ ఇష్టంగా ఉంటారు. ఇక్కడైతే చెప్పాను కదా కేక్ అందరికీ పంచిపెట్టారని. మనిషికి అలా కేక్ చిన్న ముక్కలుగా కట్ చేసి ప్రతి ఒక్కరికి కేక్ అయితే పంచిపెట్టారు. అదే ఇచ్చారు ప్రసాదంగా, కేక్ అయితే ఇచ్చారు.
సో అందరూ తీసుకున్నారు. అందరికీ సరిపోయింది కరెక్ట్గా కేక్ కూడా. మళ్ళీ మనం బ్యాక్ టు ఉట్టు ప్రోగ్రామ్. ఉట్టు ఇంకా ఎవరు అందుకోలేదు, అదే చూస్తున్నారు అందరూ ఎవరికి దొరుకుతుందా అని. ఆ పక్కన మైక్ నుంచి అనౌన్స్మెంట్ మాట, ఆ ఉట్టు ఎవరికి దొరికితే వాళ్ళకి ఇయర్ మ్యారేజ్ అయిపోతుంది అని. సో కుర్రాళ్ళు ఇంకా హుషారుగా అందుకుంటున్నారు. కానీ ఏంటంటే ఆ గైడ్లైన్స్ ప్రాబ్లం, కాపీరైట్స్ గైడ్లైన్స్ పడుతుంది. సో అందుకని వెనకాల వచ్చే వాయిస్ మాత్రం తీసేసాను, నేను కట్ చేశాను. అది ఉంచితే నాకు వీడియో పోతుంది, మొత్తానికి వీడియో రిమూవ్ అయిపోతుంది. వీడియో పోగొట్టుకోవడం ఇష్టం లేక అది మాత్రం తీసేసాను. అది వెనకాల బ్యాక్ వాయిస్ కూడా కావాలంటే షార్ట్స్లో పెడతాను, ఎవరికైనా కామెంట్ చేయండి. అది వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిసెస్ అవి అన్నీ ఉంచి ఇలా పెట్టమంటే షార్ట్స్లో పెడతాను. చూడండి, షార్ట్స్లో ఆల్రెడీ చాలా పోస్ట్ చేశాను, చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఆల్రెడీ నిన్నటి నుండి వన్ బై వన్ అలా షార్ట్స్ అయితే ఒకదాని తర్వాత ఒకటి అలా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వరకు చూస్తుంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక కామెంట్ కూడా పెడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంకా ఎవరికి దొరకలేదు ఉట్టు, ఇంకా ఎవరికో పెట్టలేదు అనేసి ప్రసాద్ ఇంకా ముందుకు తీసుకుని వచ్చారు. ఏదో చెప్తున్నాడు చాలా సీరియస్గా, అదేం కాదు, ఏదో ఎవరితో మాట్లాడుతున్నాడు. చెప్పాను కదా ప్రసాదం మళ్ళీ ఎవరికీ పెట్టలేదని, మళ్ళీ తీసుకొచ్చారు. దొరికేస్తుంది ఇంకా ఉట్టు కూడా. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది. అన్ని ప్రోగ్రామ్స్ చాలా బాగా జరిగినాయి నిజంగా. ఎక్కడ కూడా నేను చూడలేదు ఇంత బాగా 1 by 1 కండక్ట్ చేసేది. మా ఊర్లోనే చూశాను. 1 by 1 ఒకదాని తర్వాత ఒకటి చాలా బాగా కండక్ట్ చేస్తారు. అంటే ఇందాక డీజేలో అంత అలసిపోయిన కుర్రాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఉట్టు ప్రోగ్రామ్కి వచ్చి మళ్ళీ నార్మల్గా ఏం జరగలేనట్టు ఇలా ఉట్టు ప్రోగ్రాంలో పాల్గొనడం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం ఇది కూడా. చూసారు కదా, ఏం జరగలేనట్టు నార్మల్గా అందరూ ఉట్టు ప్రోగ్రాంలో మామూలుగా అందరూ కూడా వచ్చారు. ఉట్టు దొరికేసింది ఎవరికో, వేరే బ్లూ కలర్ టీషర్ట్ అబ్బాయికి దొరికింది. గ్రీన్ కలర్ అబ్బాయికి దొరికింది ఉట్టు. సో వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.